నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. మీకు చెప్పలేను సార్ ఇంగా నా సంతోషానికి. రాజు కావాలి, స్టీల్ కావాలా? ఒకటి పెట్టానా? చేయి పెట్టినా రాదు, చేయి పెట్టినా दस मिनट की చూసి ఇక్కడికి వచ్చింది. ఆమె కొంచెం చూసి ఇవ్వండి. మనం హోటల్ పెట్టుకోవడానికి ప్రతిసారి ఇక్కడికి వస్తుంది. ఏ షాప్కి వెళ్ళకుండా పెట్టుకున్నారు లేదా ఏ షాప్ కూడా ఇంటూ 95 क्लास
ఇప్పుడు మీరు అడిగిన సామాన్ అన్ని ఇప్పించాం కదమ్మా. నేను ఇప్పించడం వల్ల మీకు ఒక అనుభూతి ఏంటి? మీకు ఎలా సంతోషం కలిగిందా, లేకపోతే అసలు ఏంటి మీ ఒక అనుభూతి ఎంత వాళ్ళకి చెప్పండి యూట్యూబ్కి. సార్ నాకైతే సంతోషంగా ఉంది సార్. అది తెలంగాణ అయితే నేను యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చాను సార్. నాకు కానీ హెల్ప్ చేయండి సార్ బ్రతుకు తెరువు కోసం అని అంటే, అది తెలంగాణ అయినా కానీ సార్ వాళ్ళు కాదనకుండా నాకు హెల్ప్ చేశారు సార్. నేను ఈ హోటల్ పెట్టుకొని నేను జీవనోపాధి బ్రతకటానికి నాకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా సంతోషంగా ఉన్నాను సార్. మీకు చెప్పలేను సార్. ఇంకా నా సంతోషానికి మీరు నా బ్రతుకు తెరువు కోసం ఒక హెల్ప్ చేశారు సార్. ఇంకా మాటల్లో చెప్పలేను సార్. ఇలా నేను వికలాంగురాలిని, పుట్టుకతో వికలాంగురాలిని. ఈ జీవనోపాధితోటి రూపాయి సంపాదించుకొని నేను 3 పూట్ల ఒక ముద్ద బువ్వ తినగలుగుతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మదు. కానీ ఇప్పుడు నేను ఈ హోటల్కి ఇచ్చినవన్నీ మీకు ఉపయోగపడాలి. మీరు ఇది హోటల్ పెట్టుకొని తర్వాత నాకు వీడియో పెట్టి మొత్తం పెట్టి ఇలా హోటల్ పెట్టుకున్నాం సార్, ఇలా నడుస్తుంది సార్ అని చెప్పేసి మొత్తం నాకు వీడియోలు పెట్టి మీరు జీవితం స్థిరపడి ఆ దాతలు ఇచ్చిన ఈ ఉపాధితోటి మీకు కడుపు నిండితే అప్పుడు ఆ దాతలకు సంతోషం, మీకు ఆనందం, మాకు తృప్తి 3 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ సామాన్ మొత్తం వచ్చేసి సాయం చేసిన దాతల పేర్లు చెప్తాను మీ అందరికీ. దయచేసి సత్యనారాయణరాజు కుర్రపాటి మరియు వారి కుటుంబ సభ్యులు శివగిరెడ్డి వీరు, మరియు ఉయ్యూరు శ్రీవల్లి, వీళ్ళు వచ్చే స్ఫూర్తి ఫౌండేషన్ అనమాట. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్ని చోట్ల, తెలంగాణలో ఆంధ్రాలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు తన ఒక దీన పరిస్థితి గురించి పోస్ట్ చేసిన వెంటనే తాను ఒక 5,000 రూపాయలు పంపించారు. సత్యనారాయణరాజు కుర్రపల్లి గారు 10,000 రూపాయలు పంపించారు. అలాగే వీళ్ళకి సామాన్ ఇప్పించే టైంలో చివరిలో బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మన సింగపూర్లో నివసించే ఒక ప్రవాస భారతీయుడు తాను పేరు చెప్పడానికి ఇష్టపడరు, ఆ దాత కూడా ఒక 5,000 పంపించారు. టోటల్గా ఈ సామాన్ మొత్తం వచ్చేసి 20,000 రూపాయలకు అంతా చేయటం జరిగింది. ఈ 20,000 రూపాయలతోటి ఇది ఈ కుటుంబానికి ఉపయోగపడి హోటల్ మంచిగా జరగాలని సూర్యశ్రీ ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సాయం చేసిన దాతలకి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.